నెక్స్ట్ లెవెల్. అధ్యక్ష, ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం సైలెన్స్ ప్లీజ్ శాసనసభలో సైలెన్స్ చర్చకు పెట్టడం, ఆ చర్చలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. స్వతంత్రం వచ్చింది దేశానికి దాదాపుగా 79 సంవత్సరాలు పూర్తయి మనం ప్రయాణం చేశాం అధ్యక్ష. ఈ 79 సంవత్సరాల్లో 35 సంవత్సరాలు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సగభాగం ఉన్నటువంటి వర్గం బలహీన వర్గం అధ్యక్ష. స్వతంత్రం వచ్చిన తర్వాత 35 సంవత్సరాలు సగభాగం ఉన్నటువంటి బలహీన వర్గాలు కేవలం ఓటు వేసినటువంటి యంత్రాలకే ఉపయోగపడ్డారు తప్ప రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎటువంటి అవకాశాలు కూడా రానటువంటి విషయాన్ని ఒక్కసారి ఈ సభ ద్వారా ఒక్కసారి బలహీన వర్గాలకి గుర్తు చేస్తున్నాను. 1982 విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సముచితమైనటువంటి గౌరవం దక్కిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. 1982లో పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎన్నికల్లో ఆ రోజు వరకు బలహీన వర్గాలు ఎక్కడ ఎమ్మెల్యేలుగా కానీ పార్లమెంట్ సభ్యులుగా కానీ లోకల్ బాడీస్లో కానీ నాయకత్వం వహించినటువంటి సందర్భాలు లేవు అధ్యక్ష. ఫస్ట్ టైం 83లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి రాజకీయంలో సముచితమైనటువంటి స్థానం ఇచ్చి ఎప్పుడు శాసనసభలో అడుగు పెట్టనటువంటి బలహీన వర్గాలని చట్టసభలకి పంపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పసుపు జెండా అని గర్వంగా సగర్వంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి తెలియదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత చాలామంది పుట్టారు. తెలుగుదేశం పార్టీ 4-5 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది పుట్టారు. అటువంటి చాలామందికి ఈ విషయాలు తెలియనటువంటివి ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అయితే ప్రధానంగా ఈరోజు రిజర్వేషన్లు అధ్యక్ష. ఈ రిజర్వేషన్లు 1987వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పిస్తే స్థానిక ప్రభుత్వాల్లో అవకాశం ఉంటే బలహీన వర్గాలు అన్ని విధాలా ముందుకొస్తారని చెప్పి 20% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాలక్రమేణా 1995లో మన నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 1995లో అధ్యక్ష ఒక చట్టాన్ని తీసుకొచ్చి 20% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 34% తీసుకొచ్చినటువంటి ఘనత మన నాయకులు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. 1994 నుంచి 2020 వరకు అధ్యక్ష ఏ ఎన్నికలు జరిగినా ఏ సందర్భంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా 34% రిజర్వేషన్లతో ఇటు గ్రామ పంచాయతీల్లో మండల పరిషత్తుల్లో జిల్లా పరిషత్తుల్లో రిజర్వేషన్లు ఇచ్చి బలహీన వర్గాలకి రాజకీయంగా అవకాశం ఇచ్చాం అధ్యక్ష. అదేవిధంగా మున్సిపాలిటీల్లో 33.1% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు సాగించాం అధ్యక్ష.
2019లో నేను ఎప్పుడు మాట్లాడినా చెప్తాను, ఎవడేమనుకున్నా ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన రావడం ఈ రాష్ట్రానికి చెనిపట్టింది. బలహీన వర్గాలకి 5 సంవత్సరాల్లో సంక్షేమం ఇవ్వకపోయినా పర్వాలేదు, అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, ఏ విషయంలో సహకారం అందించకపోయినా పర్వాలేదు అధ్యక్ష. స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల మీద దమనకాండ చేశారు అధ్యక్ష. బలహీన వర్గాల మీద దాడులు చేసి జైల్లో పెట్టి ఏ విధంగా హింసించారో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. దీనికి కారణం ఏమిటంటే 1982 తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి చాలాసార్లు అధికారంలో ఉన్నాం, చాలాసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా దండగా ఉన్నటువంటి వర్గం బలహీన వర్గం అని చెప్పి బలహీన వర్గాల మీద కక్ష కట్టారు అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి కానీ నిన్న గొడ్డల పార్టీ అధ్యక్షుడు కానీ కక్ష కట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరం కూడా చూసాం అధ్యక్ష. అందులో భాగంగానే 2019 అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి. లోకల్ బాడీస్కి 34% రిజర్వేషన్లు ఉన్నాయి. ఏదో నేను బలహీన వర్గాలకి మేలు చేస్తున్నాను, నేను కూడా బలహీన వర్గాల్లో కలిసిపోవాలి, బలహీన వర్గాలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుందని చెప్పి 34% నుంచి రిజర్వేషన్స్ పెంచి ఒక జీవో కూడా ఇచ్చారు అధ్యక్ష. ఎంత దుర్మార్గంగా మోసం చేశారో ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఒక చట్టంలో 34% రిజర్వేషన్లు ఉండేటప్పుడు నువ్వు రిజర్వేషన్లు బీసీలకి పెంచేటప్పుడు ఆ చట్టాన్ని సవరణ చేయాలి అధ్యక్ష. ఆ చట్టంలో మార్పు తీసుకురావాలి. కనీసం ఆ రోజున్న పరిస్థితిలో మాకు తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు అధ్యక్ష. 5 సంవత్సరాలు ఏ జీవో పెట్టినా ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కడ బయట పెట్టిన సందర్భాలు లేవు అధ్యక్ష. కనీసం చూసి తెలుసుకొని మేము ఏదైనా లీగల్గా ముందుకెళ్దామన్నా 5 సంవత్సరాలు ఎక్కడ జీవోలు కానీ ప్రభుత్వ నిర్ణయాలు కానీ బయటకు తెలియకపోవడం వల్ల చాలా నష్టపోయాం. అందులో కూడా చట్ట సవరణ చేయకుండా రిజర్వేషన్లు పెంచి నేను బీసీలకి ఏదో ఎక్కువ చేశానని చెప్పి మాయ మాటలు చెప్పి లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఆ రిజర్వేషన్ల మీద కోర్టుకు వెళ్ళింది అధ్యక్ష సమ్ రెడ్డి. నేను ఎంక్వైరీ చేయమన్నాను, అది కూడా ఈ దుర్మార్గుడు పన్నినటువంటి పన్నాగమని, బయటికి బీసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి మళ్ళీ వాళ్ళనే కోర్టుకు పంపించి ఆ రిజర్వేషన్లు అమలు చేయకుండా కోర్టులో అడ్డంకి వేసినటువంటి దుర్మార్గులు కూడా వీలే అనేది నేను అనుమానం పడుతున్నాను అధ్యక్ష. ఈరోజు హైకోర్టులో మీరిచ్చిన జీవో కొట్టేశారు. బాధ్యత గల ప్రభుత్వం అయితే బీసీల పట్ల మీకు ఏమైనా ప్రేమ అభిమానం ఉంటే వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళి మంచి లాయర్లను పెట్టి వాదన చేసి చివరి నిమిషం వరకు రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఆదరాబాదరాగా హైకోర్టులో ఎప్పుడైతే వ్యతిరేకం వచ్చిందో సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని ఒక్క పదాన్ని తీసుకొని ఎస్సీ ఎస్టీలకి మిగిలినటువంటి 24%తో ఆదరాబాదరగా ఎలక్షన్లకు వెళ్ళి బీసీలకి ఎంత అన్యాయం చేశారు అధ్యక్ష. ఎన్ని పదవులు పోయాయి, సర్పంచుల్లో పదవులు పోయాయి, ఎంపీపీల్లో పోయాయి, బీసీల్లో పోయాయి, మేయర్లో మొత్తం పదవులన్నీ కూడా పోయాయి అధ్యక్ష. మేము మాట ఇచ్చాం. అందులో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో నేను కూడా అధ్యక్షుడిగా చాలా ప్రాంతాలకు వెళ్ళాం. ఎక్కడ మైకు దొరికినా, ఎక్కడ బలహీన వర్గాలు వచ్చినా బీసీలకు అన్యాయం జరిగింది. రేపు ఎన్డీఏ అధికారంలోకి వస్తే 6 నీరైనా మేము మళ్ళీ పాత రిజర్వేషన్లని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి న్యాయం చేస్తామని ఆ రోజు యువ నాయకులు కానీ
పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యంగా నాయకత్వం వహిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బలహీన వర్గాలకి ఒక మనోధైర్యాన్ని ఇచ్చారు అధ్యక్ష. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం, కానీ ఇది సాధించగలమా, ఏం చేయగలమని చెప్పి చాలా ఆందోళన చెందాం అధ్యక్ష. ఈలోగా సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, యాక్సబ్ కమిషన్ ఏమని చెప్పి బీసీల యొక్క పాపులేషన్ తెలుసుకోమన్నారు. అదంతా ఒక పక్క జరుగుతుంది అధ్యక్ష. ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఇప్పటికే సర్పంచుల పదవీ కాలం అయిపోయింది, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్స్ పదవీ కాలం అయిపోయింది. రేపు సెప్టెంబర్ 29న మండలాలు, జిల్లా పరిషత్తులు పదవీ కాలం కూడా అయిపోతుంది అధ్యక్ష. ఈరోజు సకాలంలో నిర్ణయం తీసుకొని సకాలంలో ఎన్నికలు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫైనాన్స్ గ్రాంట్స్ వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అధ్యక్ష. అందుకే ముఖ్యమంత్రి గారు ఈరోజు కేబినెట్ సమావేశం ప్రత్యేకంగా పెట్టి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే 1994 చట్టంలో 34% స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్లో రిజర్వేషన్లు ఇవ్వాలని, అదేవిధంగా మున్సిపాలిటీలో 33% ఒక పాయింట్ రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్లకు వెళ్ళాలని ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నిర్ణయం ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు. మళ్ళీ బలహీన వర్గాలకి ఈ రిజర్వేషన్స్ వచ్చి రేపు మాకు ఇన్ని పదవులు వస్తాయని ఎవరు కూడా ఊహించలేదు అధ్యక్ష. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నిర్ణయం తీసుకోవడమే కాదు, రేపెట్టి పరిస్థితిలో అక్టోబర్ నెలలోపే ఎన్నికలన్నీ కూడా పూర్తి చేసి మళ్ళీ స్థానికంగా ఈరోజు బీసీలకు అధికారం ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ఈ రాష్ట్రం అధ్యక్ష అడ్డగోలుగా జిల్లాలు విడదీశారు, 26 జిల్లాలు చేశారు. పాతగా 13 జిల్లా పరిషత్తులు చేశారు. ఆ ఊర్లో ఉన్నవాడు ఈ జిల్లా పరిషత్తుకి రావాలంటే కష్టం. ఈ జిల్లా పరిషత్ మీటింగ్కి వస్తే అధికారులందరూ ఇంకొక జిల్లాల్లో ఉన్నారు. కనీసం ఇంకిత జ్ఞానం, ఆలోచన లేకుండా ఇష్టానుసారం చేశారు అధ్యక్ష. మేమందరం చెప్పాం. ఉదాహరణకి ఈరోజు పార్వతీపురం జిల్లా ఉంది, పాలకొండ నియోజకవర్గం ఉంది. జిల్లా పార్వతీపురం జిల్లా పరిషత్ మీటింగ్కి రావాలంటే శ్రీకాకుళం రావాలి. ఎవరైనా క్వశ్చన్ వేస్తే అధికారులు ఎక్కడున్నారంటే పార్వతీపురంలో ఉన్నారు, ఆన్సర్ చేసేవాళ్ళు లేరు. ఇటువంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఏవైతే ఈ రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్నాయో 28 జిల్లాలకి 28 జిల్లా పరిషత్తులు క్రియేట్ చేసినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బలహీన వర్గ సభ్యులారా ఆలోచన చేయండి. ఈ పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ, ఈరోజు ఎన్డీఏ కానీ బలహీన వర్గాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీలు. అనునిత్యం ఏదో అధికారంలో ఉంటే బలహీన వర్గాల మీద మాట్లాడటం కాదు, అధికారం ఉన్నా లేకపోయినా బలహీన వర్గాల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నటువంటి పార్టీలు తెలుగుదేశం, ఎన్డీఏ ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పటికైనా ఆ మోసగాడి యొక్క మోసాన్ని తెలుసుకొని, కొంతమంది ఇంకా కావాలని, ఇంకా కొంతమంది ఆ ముసుగులో ఉండి కొంతమంది కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికైనా ఇది మన సొంత ఇల్లు, మన సొంత పార్టీ తెలుగుదేశం, ఎన్డీఏ. కాబట్టి రేపు ఎన్నికల్లో ఈ నిర్ణయానికి మీరందరూ స్వాగతించి ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, అన్ని జిల్లా పరిషత్తులు, అన్ని కార్పొరేషన్లు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా ఎన్డీఏ ప్రభుత్వానికి మీరు ఆశీర్వదించి గెలిపిస్తే ఈరోజు బలహీన వర్గాలకి మేము తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఒక అర్థం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఒక బలహీన వర్గాల బిడ్డగా తెలుగుదేశం పార్టీలో ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక సభ్యుడిగా ఉండి బలహీన వర్గాలకి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి
రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన